నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 240 పనులు 27 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను పర్యవేక్షణలో భాగంగా ఈరోజు 21వ డివిజన్లోని మాగుంట లేఅవుట్ దగ్గర జరుగుతున్న ట్రైన్ల పనులని అధికారులు అదేవిధంగా కూటమి నాయకులతో కలిసి చూడటం జరిగింది. ఏదైతే జనవరి 24న కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత 240 పనులు శంకుస్థాపన చేశాము. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కొన్ని వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా మరొక వారం రోజుల లోపల పూర్తి చేసి మాట ఇచ్చిన ప్రకారం 60 రోజుల లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేసి మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ఎలాగైతే ప్రజల చేత శంకుస్థాపన చేయించామో అదేవిధంగా కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడికక్కడ 26 డివిజన్లో కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 26 డివిజన్లో కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాల్లో ట్రైన్లు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సాగునీరు తాగునీరు అదేవిధంగా కరెంటు పనులకు చంద్రన వెలుగుల పేరుతో కరెంటు పనులు కానీ ఇతర అవసరాల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి నాయకులందరితో కూడా కుటుంబ నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ అర్హులైన అందరూ సంక్షేమ పథకాలు అందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21వ డివిజన్కి సంబంధించి దాదాపు 3,22,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజల సలహాల మేరకు సూచన మేరకు కూటమి నాయకుల సలహా సూచన మేరకు కొన్ని కోట్ల రూపాయలతో 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ప్రతి డివిజన్లో 6 కోట్లు 7 కోట్లు పెట్టి కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని మీ ద్వారా